రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నక్ష కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు సూచించారు. కచ్చపి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నక్ష ఓరియంటేషన్ కార్యక్రమాన్ని వార్డు ప్లానింగ్, అమ్యూనిటీ సెంటర్లు, సెక్రటరీలు, వీఆర్ఓలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిందని అన్నారు. అందులో తిరుపతి నగరంను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు ఉండడం వల్ల జాగ్రత్తగా సర్వే చేయాలని అన్నారు. నగరంలోని అన్ని ప్రాపర్టీస్ క్షుణ్ణంగా సర్వే చేసేలా 50 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరందరూ మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి రికార్డ్ చేయాలని సూచించారు. ఈ సర్వే 60 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. సర్వేకు వెళ్లినప్పుడు స్థానిక నాయకులను కలుపుకుని వెళ్లాలని అన్నారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఎన్ మౌర్య సూచించారు. ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించాలని అన్నారు. ఎవరు ఎటువంటి పొరపాట్లకు పాల్పడినా ఆన్లైన్ భూ రికార్డుల తయారీలో ఇబ్బందులు వస్తాయని, జాగ్రత్తగా సర్వే చేయాలని వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులన్నీ డిజిటల్ రికార్డింగ్ అవుతాయని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని పేర్కొన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న టాస్క్ ఈ షేప్ ఫైల్స్ ఏవైతే మనం చేయాలో షేప్ ఫైల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, ల్యాండ్ రికార్డ్స్, మనం ఆన్లైన్ చేసిన ప్యూరిఫికేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ వేరియేషన్ 10% వస్తే ఆ వేరియేషన్ కూడా తగ్గించి తహసీల్దార్ ఆఫీస్లో కూడా రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. దానికి ఆల్ విఆర్ఓస్, ఆల్ ప్లానింగ్ సెక్రటరీస్ షాల్ పార్టిసిపేట్ ఇన్ దట్. ఆ ప్యూరిఫికేషన్ అయిపోయి సర్టిఫై చేసి మనము ఏదైతే మన మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉందో అంతా మనము టీఎస్ఆర్తో సహా, టౌన్ సర్వే రికార్డ్తో సహా మనము ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. సో అంతా రికార్డు ఆన్లైన్ చేసిన తర్వాత వేరియేషన్ అనేది ఇట్ షుడెంట్ బి మోర్ దాన్ 1 to 2%. సో 1% లోపల ఉంటే ఇంకా మంచిది. మనకి ఈ గ్రౌండ్ ట్రూతింగ్ చేసినప్పుడు పెద్దగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో అది తహసీల్దార్ ఆఫీస్లో ఐ రిక్వెస్ట్ టు కంప్లీట్ బై టుమారో, అంటే సాటర్డేకి మీరు కన్ఫర్మ్ చేస్తే, బికాస్ మనకి రోవర్స్ కూడా 10 రోవర్స్ ఉన్నాయి అండ్ టైల్ మ్యాప్స్ సిడిఎంఏ ఆఫీస్ నుంచి పంపిస్తారు. అంత లోపల మనము ఈ టీమ్స్ ఏవైతే ఫామ్ చేసామో అడ్మిన్, ప్లానింగ్ అండ్ విఆర్ఓ, యూ విల్ బి 1 టీమ్ ఫర్ ఈచ్ వార్డ్, అంటే 50 టీమ్స్ ఫామ్ చేశాము. ఒక్కొక్క టీం వార్డుకు ఉంటారు. మిగతా సెక్రటరీస్ ఎవరైతే టీంలో ఉంటారో వాళ్ళు యూ షుడ్ సపోర్ట్ ఫర్ ద కన్సర్న్డ్ వార్డ్. ఆ వార్డులో ఉన్న సెక్రటరీస్, అడ్మిన్, ప్లానింగ్, విఆర్ఓ, యూ షుడ్ సపోర్ట్ ఆ టీమ్ మెంబర్స్కి మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీ అందరినీ కూడా ట్రైనింగ్కి పిలిచాము. ఇది నక్ష మనము, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ ప్రోగ్రామ్. రీసర్వే ఇస్ ఎ స్టేట్ ప్రోగ్రామ్ అండర్ సెంట్రల్, బట్ దిస్ ఇస్ అ ప్యూర్ సెంట్రల్ ప్రోగ్రామ్. So it will be funded by center, it will be monitored by center. నేను 2024 అక్టోబర్లో ఢిల్లీ వెళ్ళాయి ట్రైనింగ్కి. సో అప్పుడు స్టార్ట్ చేశారు ఇది. మన టోటల్ 150 యూఎల్బీస్లో 10 యూఎల్బీస్ ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే తిరుపతి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉంది. సో తిరుపతి బీయింగ్ అ పైలట్ ప్రాజెక్ట్, మనం ఏవి మిస్టేక్స్ అంటే వీ హ్యావ్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ అహెడ్. మనం ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్.